స్త్రీ అంటే అమ్మ. యాక్చువల్గా అమ్మకి మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అది అన్ని స్త్రీలకి ఇవ్వాలి. యాక్చువల్గా ఈక్వాలిటీ చెప్తారు అందరికీ, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఈక్వల్ రైట్స్ ఉంది. అప్పుడు కూడా ఇప్పుడు లేడీస్ కూడా వర్క్ చేస్తున్నారు మెన్తో పాటు, ఇంటి పని కూడా చేసుకుంటున్నారు. వాళ్ళకి తప్పకుండా రెస్పెక్ట్ చేసుకోవాలి. చాలా పనులు చేస్తున్నారు. ఈ ఉలకం తమిళ ఏ ఇబ్బంది లేదు. చక్కగా తెలుగులో ముచ్చటగా మీరు ఏ స్వరం వస్తే ఏ మాట చాలు తీసుకుందాం. ఈ ప్రపంచంలో పాపలు పుట్టిన పిల్లలు, పాపలు వాళ్ళ పిల్లలు, ఆడపిల్లలు. అయ్యో నాకే రాలేదు. అద్భుతమైన మాట అన్నారు. అమ్మకు ఎటువంటి విలువ ఇస్తారు, ఆడపిల్లలకు అదే విలువ ఇవ్వాలి అన్నారు. చాలా అద్భుతంగా ఉంది ఒక వాక్యం. చాలా అసలు తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా ముందు. చాలా బాగుంది, చాలా బాగుంది. అయితే కామన్ గా లేడీస్ గురించి ఒక మాట చెప్పొచ్చు కదా. నాకు ఇంకొక కోరిక ఏంటంటే, లేడీస్కి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు. మనం రెస్పెక్ట్ఫుల్గా మనం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డ్రెస్సింగ్లో అన్నీ మనం ఆ రెస్పెక్ట్ మనమే, అది వీ హ్యావ్ టు మేక్ ఇట్. వీ హ్యావ్ టు మేక్ పీపుల్ రెస్పెక్ట్ అస్. యాక్చువల్గా డ్రెస్సింగ్లో కూడా కొంచెం ఇలాంటి బాడీ కవర్ చేయడానికి, బాడీ కవర్ చేసి మీరు ఎక్కడైనా కూడా మీకు ప్రాబ్లం ఉండదు. అయితే అది ఇప్పుడు యంగ్స్టర్స్ డ్రెస్ చేసిన విధం నాకు కూడా కొంచెం అప్పుడప్పుడు కొంచెం ఐ యూస్ టు వండర్ హౌ దే కెన్. ఫారిన్ కంట్రీస్లో అది వాళ్ళ కల్చర్. అయితే మన ఇండియాకి మనకు ఒక కల్చర్ ఉంది. మనం ఎలా డ్రెస్ చేస్తే కూడా మనం ఇండియన్సే కదా. అలా అందువల్ల అలా మంచి విధంగా డ్రెస్ చేసుకొని పిల్లలు గౌరవించే పరిస్థితి మనమే కలిగించాలి. గౌరవించే పరిస్థితి మనమే కలిగించాలి. తర్వాత ఈ సినిమా అయితే ఇప్పుడు మనం చూసాం కదా, ఢిల్లీలో జరిగిన అలాంటిది చాలా ఎక్కువ ప్లేసెస్లో జరుగుతుంది. వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. అదే నా కోరిక ఏంటంటే, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇలాంటి పీపుల్కి చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్. అలాగే మన దీంట్లో కూడా రావాలి పనిష్మెంట్ని. భయం రావాలి ప్రజలకి. భయం వస్తే అలాంటివి వాళ్ళు చేయరు అని నా నమ్మకం. అది మనకు వాస్తవానికమ్మా ఎత్ర నార్యంత పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు భారతీయ ప్రాచీనులు. ఎక్కడ స్త్రీలలో గౌరవించబడతారో అక్కడే దేవతలు ఉంటారు అని. మరి అటువంటి వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ చాలా గొప్పగా రాసుకున్నాం. కానీ ఆచరణలో వచ్చేప్పటికీ కొంచెం తేడా కనిపిస్తుంది. ఆ పరిస్థితి మారాలి. తర్వాత ఈ సినిమా ఒక రమ్యశ్రీ అనేటువంటి ఒక ఆర్టిస్ట్ చేస్తున్నారమ్మా. వారు డైరెక్షన్ చేస్తూ స్వయంగా నిర్మాణం చేస్తున్నారు. వారికి విషయం చెప్పండి. రమ్యశ్రీ ఎవరి పేరు. స్త్రీల యొక్క పట్ల సమాజంలో మంచి అభిప్రాయం కలగాలి అనే ఉద్దేశంతో ఒక స్త్రీగా ఆవిడ చేస్తున్న ప్రయత్నానికి నా శుభాకాంక్షలు. మెసేజ్ ఏం చెప్పారు? స్త్రీలకు సమాజం గౌరవించాలి, స్త్రీలను సమాజం గౌరవించాలి అన్నటువంటి సందేశంతో ఒక స్త్రీగా ఒక ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ. రమ్యశ్రీ ఆవిడ మీరు. ఆవిడ నా శుభాకాంక్షలు. తెలుగు ప్రజలు స్త్రీలకి సమాజంలో రెస్పెక్ట్, గౌరవం. ఈ సినిమాను తెలుగు ప్రజలు ఆదరించాలని. ఎక్కువ చెప్తే నాకు రాదు. ఐ విష్ ఆవిడ శుభాకాంక్షలన్నీ. సినిమాకి సక్సెస్ కావాలని విషిస్తాను. స్త్రీలకి సమాజంలో రెస్పెక్ట్ రావాలి అని ఒక మంచి ఉద్దేశంతో జన్మేశ్వరి గారు డైరెక్ట్ చేస్తున్న ఈ పిక్చర్కి నా ధన్యవాదాలు. ఆమె శ్రమానికి నా బెస్ట్ విషెస్. మే గాడ్ బ్లెస్ హర్. ఈ పిక్చర్ కూడా మంచి సక్సెస్ కావాలి.
మీరందరూ కోఆపరేట్ చేయాలి. వాళ్ళ అందరి క్రూలందరికీ నా ధన్యవాదాలు. ఇంకా తెలుగు నాకు ప్యూర్ గా రాలేదు, నేను పాట గురించి చెప్పండి.